సో ఈ వీడియో మేము రీసెంట్గా లాంచ్ చేసిన బ్లెండర్ మాస్టరీ కోర్స్లోని వన్ ఆఫ్ ద క్లాస్ అండ్ దీన్ని యాజ్ అ డెమో క్లాస్గా మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం. సో దట్ మేము ఎలా టీచ్ చేస్తున్నాం అన్నది మీకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ కోర్స్కి సంబంధించిన ఓవర్వ్యూ అంతా కూడా ప్రీవియస్ వీడియోలో ఇచ్చాను, దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఈ వీడియోలో అయితే మనం ఏరియాస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రజెంట్ మీకు స్క్రీన్ మీద హైలైట్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఆ హైలైట్స్లో ఉన్న రీజన్స్ అన్నిటిని కూడా మనం బేసికలీ ఏరియాస్ అని అంటాం. అండ్ బ్లెండర్లో మోస్ట్లీ మనం ఏరియాస్ అన్నిటిని మనకు కావాల్సినట్టు మ్యానిపులేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో కూడా చూపిస్తాను. బట్ దానికన్నా ముందు మనకి ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి స్టాటిక్ అండ్ అలాగే ఒకటి డైనమిక్ ఏరియా. సో స్టాటిక్ ఏరియా అంటే నథింగ్ బట్ అవి ఇంకా అవే పొజిషన్లో ఉంటాయి. సో మనం వాటిని కావాలనుకున్నా సరే మనం మూవ్ చేయలేం. సో ఇందులో మనకు 2 ఉన్నాయని చెప్పాను కదా. ఫస్ట్ ఏమొచ్చి ఈ టాప్లో ఉంది కదా మెనూ బార్, ఇదనమాట. సో దీన్ని మనం ఎప్పుడూ కూడా మనకు కావాల్సినట్టు కిందకి కానీ లెఫ్ట్ సైడ్ కానీ మనం దీన్ని మూవ్ చేసుకోలేం. ఓన్లీ బ్లెండర్ అనే కాదు, మనకి ఈ స్టాటిక్ ఏరియా అన్నది మనకి ఆల్మోస్ట్ అన్ని సాఫ్ట్వేర్స్లోనే ఉంటుంది. అండ్ ఏ సాఫ్ట్వేర్లో కూడా మనం నచ్చినట్టు మనం దీన్ని మూవ్ చేయలేము. అండ్ నెక్స్ట్ ఏరియా వచ్చి ఈ బాటంలో ఇన్ఫర్మేషన్ ట్యాబ్ ఉంది కదా. సో ఇదనమాట. ఈ ఇన్ఫర్మేషన్ ట్యాబ్లో ఏంటంటే మనకి లెఫ్ట్ మోస్ట్ సైడ్ మనకి ఇక్కడ షార్ట్ కట్స్ కనిపిస్తాయి. సో మనం యూజ్ చేసే ఏరియాని బట్టి కానీ లేదా మనం సెలెక్ట్ చేసుకున్న టూల్స్ని బట్టి కానీ షార్ట్ కట్స్ అనేవి మారిపోతుంటాయి. అండ్ అలాగే రైట్ సైడ్కి వచ్చేసరికి మన సీన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే ఏవైనా ఎర్రర్స్ వస్తుంటాయి కదా. సో ఆ ఎర్రర్స్ కానీ మనకి ఇటు సైడ్ డిస్ప్లే అవుతుంటాయి. ఈ ఏరియాను కూడా మూవ్ చేయలేం, కానీ ఈ బాటంలో ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ ఏరియాని మనం హైడ్ అయితే చేసుకోవచ్చు బ్లెండర్లో. అది ఎలా అంటే, సో ఈ బార్డర్ ఉంది కదా. సో ఇక్కడ తీసుకొస్తే మీకు యారో అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి లెఫ్ట్ మౌస్తో క్లిక్ చేసి కింద డ్రాగ్ చేశారనుకోండి, మీకు హైడ్ అయిపోతుంది. అండ్ అలాగే మళ్ళీ మనకి అది షో చేయాలంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి దీన్ని పైకి డ్రాగ్ చేయండి. సో ఈ విధంగా మనం హైడ్ చేసుకోవచ్చు లేదా మళ్ళీ షో చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు డైనమిక్ ఏరియాస్లోకి వస్తే, సో ప్రజెంట్ మీకు ఇక్కడ హైలైట్ ఉన్న రీజన్ అంతా కూడా డిఫాల్ట్ వర్క్ స్పేస్ అనమాట. సో ఈ వర్క్ స్పేసెస్ అంటే ఏంటని అన్నది ఈ వీడియో ఎండ్లో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికైతే ఇదంతా కూడా ఒక క్యాన్వాస్ అనుకోండి. సో ఇక్కడ మనకి బై డిఫాల్ట్గా ఈ వర్క్ స్పేస్లో మనకి 4 ఏరియాస్ ఉన్నాయి. ఇదొకటి, 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 అండ్ అలాగే కింద చూసుకుంటే ఈ టైమ్ లైన్. సో ఈ 4 ఏరియాస్. సో నేను స్టార్టింగ్లో ఏం చెప్పానంటే మనం బ్లెండర్లో ఈ ఏరియాస్ని మనకు కావాల్సినట్టు మ్యానిపులేట్ చేసుకోవచ్చు అని చెప్పాను. సో దానికి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ టైమ్ లైన్ ఉంది కదా. సో ఈ టైమ్ లైన్ నాకు కొంచెం పెద్దగా కనిపించాలనుకుంటున్నాను. సో అప్పుడు నేనేం చేస్తాను, వీటి రెండింటి మధ్యలో ఉన్న గ్యాప్లోకి మౌస్ తీసుకొస్తే సో మనకి కర్సర్ ఈ విధంగా మారింది కదా. ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేసి పైకి తెచ్చుకుంటాను. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు టైమ్ లైన్ అనేది క్లియర్గా విజిబుల్ అవుతుంది, రైట్. సో సేమ్ అలాగే ఇప్పుడు వీటిని ఉన్నాయి. సో వీటిని కూడా నేను కొంచెం పెద్దగా చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు వీటి మధ్య ఉన్న గ్యాప్ ఉంది కదా. సో ఇక్కడికి మౌస్ తీసుకొచ్చి నేను దీన్ని లెఫ్ట్కి మూవ్ చేసుకుంటాను. ఓకే. సో ఇప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇంకా క్లియర్గా కనిపిస్తుంది, రైట్. సో ఈ విధంగా మనం మ్యానిపులేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంతే కాదు, మనం ఇంకా అడ్వాన్స్డ్గా కూడా వీటిని మ్యానిపులేట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, ఇప్పుడు నాకు ఈ ఏరియా ఉంది కదా. సో ఈ ఏరియాని నేను మళ్ళీ 2 సపరేట్ ఏరియాస్ కింద స్ప్లిట్ చేయాలనుకుంటున్నాను. సో బ్లెండర్లో మనకి ఆ పాసిబిలిటీ కూడా ఉంది. బై డిఫాల్ట్గా ఇక్కడ 4 ఏరియాసే ఉన్నాయి, కానీ మనం వీటిని ఎన్ని ఏరియాస్ కింద కావాలితే అన్ని ఏరియాస్ కింద డివైడ్ చేసుకోవచ్చు. సో నేనేం చేస్తానంటే మౌస్ ఇక్కడ తీసుకొచ్చి రైట్ క్లిక్ చేస్తాను. సో రైట్ క్లిక్ చేసినప్పుడు నాకు ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ వచ్చాయి. సో ఇప్పుడు నేనేం చేస్తాను, సో నాకు ఈ పైన ఇది ఉంది కదా. సో దీన్ని నేను 2 హాఫ్స్గా డివైడ్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ అండ్ ఇప్పుడు వర్టికల్ స్ప్లిట్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు మనకి స్ప్లిట్ చేయడానికి ఒక పర్టికులర్ లైన్ అనేది వచ్చింది. సో ఇది మీకు ఎంత కావాలో అంత చూస్ చేసుకోండి. సో మేబీ ఇక్కడ కట్ చేయాలనుకుంటే సింప్లీ లెఫ్ట్ క్లిక్. సో ఇప్పుడు మనకి పైన ఉన్న ఏరియా 2 హాఫ్స్ కింద డివైడ్ అయ్యింది. అండ్ మళ్ళీ ఈ 2 హాఫ్స్ని కూడా మనకు కావాల్సినట్టు మనం డైనమిక్గా అరేంజ్ చేసుకోవచ్చు. సో సింప్లీ మధ్యలోకి వచ్చాను, కర్సర్ మారింది, లెఫ్ట్ క్లిక్ చేసి ఈ విధంగా సెంటర్ తెచ్చుకున్నాను. ఇలా చేయొచ్చు. అండ్ ఇప్పుడు మళ్ళీ దీన్ని నేను మళ్ళీ 2 ముక్కలుగా చేయాలనుకున్నాను అనుకోండి. సో నేనేం చేయొచ్చు, ఐదర్ ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు లేదా ఇక్కడైనా పర్లేదు. సో క్లిక్ చేసి ఈసారి హారిజాంటల్ స్ప్లిట్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. సో సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇది వచ్చింది. అండ్ ఇప్పుడు నేను వీటిని 2 హాఫ్స్ కింద కట్ చేస్తాను. సో ఈ విధంగా మనం మల్టిపుల్ ఏరియాస్ని క్రియేట్ చేసుకున్నాం. సో ఇక్కడనే కాదు, ఈవెన్ మనం టైమ్ లైన్లో కూడా ఇలాగే మనం టైమ్ లైన్ కూడా ఈ విధంగా స్ప్లిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు స్ప్లిట్టింగ్ అయింది. ఇప్పుడు వీటిని ఎలా జాయిన్ చేయొచ్చు అన్నది చూద్దాం. సో
ఇందాక క్లిక్ చేసినట్టే ఈ మధ్యలోకి వచ్చి మనం రైట్ క్లిక్ చేస్తాం. సో ఇప్పుడు మనకి జాయిన్ కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి, జాయిన్ అప్ అండ్ జాయిన్ డౌన్. సో జాయిన్ అప్ అంటే మనకి ఇంకా పైది డిజాల్వ్ అయిపోయి కిందదే పైకి వెళ్ళి మొత్తం ఈ ఏరియాని ఆక్యుపై చేసుకుంటుంది. ఇక్కడ కొంచెం జూమ్ ఇన్ చేస్తాను. అండ్ ఇప్పుడు రైట్ క్లిక్ అండ్ జాయిన్ అప్. ఓకే, సో కింద ఉన్న ఏరియా పైకి మొత్తం జాయిన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఈ రెండిటికి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా, ఒకటి జూమ్ అవుట్ అయ్యి ఉంది, ఒకటి జూమ్ ఇన్ అయ్యి ఉంది. అండ్ ఇప్పుడు మనం రైట్ క్లిక్ చేసి సో జాయిన్ రైట్ ఆర్ జాయిన్ లెఫ్ట్. సో ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. నాకు ఇది మెయిన్ డిస్ప్లే కింద కావాలి. అంటే ఇప్పుడు ఈ ఏరియా డిజాల్వ్ అయిపోయి మొత్తం ఇదంతా కూడా ఈసీనే ఆక్యుపై చేయాలి. అప్పుడు నేను ఏం చేస్తాను, రైట్ క్లిక్ జాయిన్ రైట్, అంటే ఇది మొత్తం ఇదంతా కూడా జాయిన్ అయిపోవాలి. సో ఈ విధంగా క్లిక్ చేస్తాం. ఇప్పుడు ఎలా స్ప్లిట్ చేయాలి, ఎలా జాయిన్ చేయాలన్న చూసాం కదా, మనకు ఇంకో ఆప్షన్ కూడా ఉంది. సో రైట్ క్లిక్ అండ్ దెన్ సో ముందు దీన్ని స్ప్లిట్ చేద్దాం. ఓకే, సో రెండు ఈ విధంగా స్ప్లిట్ చేశాను కదా. ఇప్పుడు ఈ 2 ఏరియాస్ ఉన్నాయి కదా, వీటిని నేను స్వాప్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇది ఇట్స్ పక్క వెళ్ళాలి, ఈ ఏరియా ఇట్ సైడ్ రావాలి. సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ అండ్ అలాగే స్వాప్ ఏరియాస్ ఉన్నది కదా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను. ఓకే, మనకి A to B, B to A వచ్చేసాయి. అండ్ మళ్ళీ మనం రివర్స్ చేయాలనుకుంటే మళ్ళీ ఇంకోసారి స్వాప్ ఏరియాస్. సో మనం ఈ ఏరియాస్ని మనకు కావాల్సినట్టు మ్యానిపులేట్ చేసుకోవడానికి ఇదొక మెథడ్. అండ్ అలాగే మనకి ఇంకా సింపుల్ మెథడ్ కూడా ఉంది. సో ఫస్ట్ అయితే దీన్ని జాయిన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకున్న ఇంకా ఈజీ మెథడ్ ఏంటంటే, ఈ ఏరియాస్ ఉన్నాయి కదా, ఈ ఏరియాస్ కార్నర్స్లో కనుక మనం మౌస్ పెట్టామనుకోండి, సో మనకి ఈ విధంగా ఒక క్రాస్ హెయిర్ అనేది వస్తుంది. ఆ ప్లస్ సింబల్ కింద వచ్చింది కదా మౌస్ అనేది, సో ఈ విధంగా అవుతుంది. ఇక్కడనే కదా, మీరు ఏ ఏరియా అయినా పెట్టుకోండి. సో ఇక్కడైనా పెట్టవచ్చు, ఈవెన్ ఇక్కడ పెట్టవచ్చు. సో ఈ విధంగా మనం పెట్టుకుంటాం కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ పెట్టుకున్నప్పుడు క్రాస్ హెయిర్ సింబల్ వచ్చింది, రైట్. ఇప్పుడు నేను లెఫ్ట్ మౌస్ బటన్ క్లిక్ చేసి దీన్ని పైకి జరుపుకుంటాను. సో నేనేం చేస్తున్నాను, దీన్ని 2 హాఫ్స్ కింద డివైడ్ చేస్తున్నాను. ఓకే, సో 2 హాఫ్స్ కింద డివైడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు మళ్ళీ ఈ పై దాంట్లో చూసుకుంటే నేను మళ్ళీ కార్నర్కి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ మౌస్ బటన్ క్లిక్ చేసి ఈసారి నేను ఈ విధంగా లెఫ్ట్కి జరుపుతాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ పైన ఉన్న ఏరియానే మళ్ళీ 2 హాఫ్స్ కింద డివైడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ మర్జ్ చేయడం కూడా ఇంతే. సో మళ్ళీ కార్నర్కి వెళ్ళండి, ఈ సింబల్ మారింది కదా, సింబల్ మారాక క్లిక్ చేసి వేరే దాని పైకి డ్రాగ్ చేయండి. సో ఈ విధంగా మనం మర్జ్ చేసేయచ్చు. ఓకే, సో జస్ట్ క్లిక్ అండ్ డ్రాగ్. సో ఈ విధంగా మనం చేయొచ్చు. అండ్ అలాగే మీకు డౌట్ ఉంది అనుకుంటే, సో ఓన్లీ ఇదే కాదు, సో సేమ్ సినారియో మనం వీటిలో కూడా చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇది ఉందనుకోండి, దీన్ని మళ్ళీ నేను కావాలనుకుంటే 2 ముక్కల కింద చేసుకుంటాను. అండ్ మళ్ళీ దీన్ని కావాలనుకుంటే మళ్ళీ ఇంకో 2 ముక్కల కింద చేస్తాం, అంతే. సో ఇలాగా మనకు కావాల్సినట్టు వీటిని మ్యానిపులేట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పటికైతే ఈ ఏరియాస్ని ఎలా మ్యానిపులేట్ చేయాలి అన్నది అయితే మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ మళ్ళీ మనకి ఇది నార్మల్గా అయిపోవాలంటే సింప్లీ ఫైల్లోకి వెళ్ళి న్యూ అని ఉంది కదా, న్యూ మీద క్లిక్ చేసి మళ్ళీ జనరల్ మీద క్లిక్ చేయండి. ఓకే, అండ్ ఇలా వచ్చినప్పుడు డోంట్ సేవ్ క్లిక్ చేస్తే మనకు మళ్ళీ వేరే కొత్త ప్రాజెక్ట్ ఓపెన్ అయిపోతుంది.